వీర మహిళ పేరు మేము ఎందుకు పెట్టానంటే, నేను కోరుకుంటుంది ఈ సమాజంలో ఒక ఆడపడుచు చదువుకొని బయటికి వెళ్ళాలి అంటే ధైర్యంగా వెళ్ళి రావాలి. ఒక ఆకతాయి కానీ ఒక రౌడీ కానీ ఏదన్నా అంటే కొడితే మళ్ళీ ఒక్క ఆడపిల్ల 100 మంది మగాళ్ళు వచ్చినా ఎదిరించగలిగితే 100 మంది మగాళ్ళు పారిపోనే సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. అందుకని వీర మహిళ అని పేరు. అలాంటి, ఎందుకంటే మన సమాజం అంతా బలమైన ఆడపడుచులు ముందుకు నడిపింది మనది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకని మొదలైన అంటాం మనం, ముఖ్యంగా మన తెలుగు మాతృస్వామ్య వ్యవస్థ అంటే తల్లి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కుటుంబాన్ని నడపడం. సో అందుకని మేము అలాంటి ఆడపడుచులకి బలమైన భూమికి ఉండాలి రాజకీయాల్లో. అందుకనే నేను కమిటీస్ వేసేటప్పుడు ఏ పార్టీ కూడా చెయ్యని విధంగా, నేను మొత్తం సరిగ్గా చేశానని చెప్పలేను కానీ నా సొంత ప్రయత్నం ఏ పార్టీ కూడా చేయలేకపోయింది ఇంత బలంగా. ముందు మేము శుభారంభం మేము ఆడపడుచుల దీవెనతోనే స్టార్ట్ చేశాం. కమిటీలన్నీ ఫస్ట్ ఆడపడుచులతోనే చేశాం. అలాగే నేను ఇచ్చిన ఇండికేషన్ అంటే నేను ఇచ్చిన బేసిక్ గైడ్లైన్స్ కూడా ఏంటంటే, ప్రతి మండల స్థాయి వరకు, మండలాల వరకు 3 వంతు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు, కానీ మనం పోరాటం మనం చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ 33% ప్రతి కమిటీస్లో ఆడపడుచులు ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లీస్ట్ వాళ్ళు వచ్చి అంటే నేను ఆడపడుచులు ఉండాలి కదా అని చెప్పేసి ఎవరితో పడితే వాళ్ళతో నింపడం కంటే కూడా పని చేయగలిగే ఆడపడుచుల కోసం చూస్తున్నాను. నిబద్ధతతో నిలబడగలిగే ఆడపడుచుల కోసం చూస్తాను. అలాంటి పరిస్థితులు రాగానే 33% ఫస్ట్ నేను మన పార్టీలోనే నేను దాన్ని ముందుకు తీసుకెళ్తాను మీకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను. అలాగే For more updates, please subscribe 99 TV Telugu.